టీనేజ్ అందమైన కళ, నిజమైన కళ. అబద్ధంలో బతకడానికి ప్రతిక్షణం ఇష్టపడే పీరియడ్. డిస్కోథెక్కులు, జీన్స్ ప్యాంట్లు, ఇంటర్నెట్లు, ఈ చాట్లు అంటే ఎంత సరదా పడతారో లవ్ కూడా మీకు అంతే సరదా. ఇవన్నీ టీన్స్ దాటేవరకే. ఆ తర్వాత లైఫ్లోకి ఒక్కసారి తిరిగి చూసుకుంటే మిగిలేదేంటి? హుష్కాకి, నవ్వుల పాలు. కీర్తన విషయంలో దెబ్బతింది నువ్వు కాదు, నీ ప్రేమ కాదు. ఆ ప్రేమ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం. మనసైన మనసుతో మాట్లాడే భాష నేర్చుకో. ప్రేమకు అద్భుతమైన నిర్వచనం చెబుతూ ఒక మహాకవి రాసిన ఈ పుస్తకం నిజమైన ప్రేమికుడికి ఓ భగవద్గీత లాంటిది. నీ ప్రేమకే కాదు, నీ లైఫ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చదువుకో. హలో, హూస్ కాలింగ్? నీ మనసులో మాటని, నీ కోపంలో శాంతాన్ని, నీ ఆవేశంలో ఆలోచనని, నీ ఆశయంలో ఆచరణని, టోటల్గా నీ బాడీలో ఆక్సిజన్ని. కీర్తన, నిన్నెప్పుడు అంటిపెట్టుకున్నాననుకునే నీ నేస్తాను, నీ సమస్తాను. హలో, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ తప్పు నాది కాదు. మూగవాడిని కూడా మాట్లాడించగల గొప్పతనం నీ అందానికి ఉంది. 5.5 అడుగుల ఎత్తులో నిలువెల్లా రాసిపోసిన అందంతో ఎంతో ఉత్సాహంగా, సరదాగా నాయగర జలపాతంలా కదిలిపోయే నువ్వు ఆ కోపం వచ్చినప్పుడే అనవసరంగా కందిపోతావు. అది నీ ఇన్నర్ హార్ట్స్ని ఎంత ప్రెషరైజ్ చేస్తుందో తెలుసా? ఎందుకా కోపం? కోపమా? నాకా? ఎందుకు? ఎవరి మీద? అదే రాజ్. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడ్డావు? మర్చిపో. రేపటి నుంచి వాడు ఎదురుపడ్డా కనపడలేదనుకుని వెళ్ళిపో. నువ్వు ద్వేషించే మనిషిని ప్రేమించగలిగితే దేవుడు అవుతావు. మర్చిపోగలిగితే కనీసం మనిషి అవుతావు అంటాడు విశ్వ ప్రేమికుడు వ్యాలంటైన్. ఇంతకీ మీరెవరు? అదే వ్యాలంటైన్. ఏ రేఖ, ఇప్పుడు ఫోన్ వస్తుంది, నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఓకే. ఆ 3376 గో ఫైండ్ ఇట్. 3376 హలో, సారీ, కట్ అయింది. కట్ అయిందో నువ్వు చేసావో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇట్స్ ఫ్రమ్ డెక్కన్ కాంటినెంటల్. ఎనీహౌ, నువ్వు చెప్పల్స్ మార్చాలి. చెప్పాల్సా? ఎందుకు? హై హీల్స్ వాడటం వల్ల 31 years తర్వాత టమ్మీ వచ్చే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సజెషన్ సరే, నేను ఎక్కడున్నాను మీ ఫ్రెండ్ అడుగు, చెప్తుంది. వచ్చేసి ఐఎమ్ రీచింగ్ యూ. నేను చూసేలోపు నువ్వు నన్ను పట్టుకో. దొరుకుతానేమో చూద్దాం. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ మిస్టర్ వ్యాలంటైన్. నేను మీ వెనకే ఉన్నాను. హలో. Just a moment. Yes, madam. What can I do for you? మీరు? I'm manager Ramdas. ఇందాక ఇక్కడి నుంచి ఫోన్ చేసింది. ఇందాక నుంచి ఎవరో ఒక ఆయన కార్డ్లెస్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? Maybe he is in 3rd floor. ఓకే, కమ్. గ్రీష్మంలో వసంతం కోసం వెతుకుతున్న ఓ గంధర్వ పారిజాతమా, నీ అన్వేషణ ఫలించే సమయానికి ఈ గ్రీష్మం శిశిరం కౌగిట్లోకి జారిపోయింది. నెక్స్ట్ టైం బెటర్ లక్. బాయ్. రే రాజ్, రారా, నీకోసం వెయిటింగ్. వెళ్దామా? టికెట్లు ఏవి? ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? పాపం 10 రోజుల నుంచి ఫుడ్ లేదని ఒక బండ ఫ్యామిలీ అడుక్కుంటుంటే దానం చేసి వచ్చా. దానవా? కొండను చెంపదెబ్బ కొట్టాలనుకోవడం పొరపాటు. పిచ్చు కొండ. మీకు టికెట్లు కావాలంతే కదా? వెయిట్. నీ గిటార్ వచ్చిందిరా. నేను ఎప్పటికి బాగా ఉన్నానా? ఇదిగో టికెట్లు. ఏ కీర్తన, ఇవాళ కూడా డిసప్పాయింట్మెంటే. చూడు, హౌస్ఫుల్ అయిపోయింది. ఇదిగోండి టికెట్స్ తీసుకోండి. థ్యాంక్స్. ముష్టి తీసుకోవడం మాకు ఇష్టం లేదు. యు టాకింగ్ టూ మచ్.
బ్లాక్ ఎంతో చెప్పు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడిని కాదు. ఈ బోర్డు టికెట్లు మాకు అవసరం లేదు. ఏయ్, నీకు చాలా పొగరెక్కువ. ఏయ్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్. వాడి తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. వాడి మాటల్లో ఆవేశం తప్పితే మనసులో ఏమీ ఉండదు. చాలా మంచి మనిషి. ఛే, అమ్మా, ఆ టికెట్ రేట్ ఇవ్వండి చాలు. పాప మధ్యలో వీరస్వామిని ఎందుకే హర్ట్ చేసావు? వాడి బొంద. తప్పే. అంత ఫీల్ అయితే వెళ్ళి సారీ చెప్పుకో. హలో, నా మనసుకు నచ్చిన ప్రాణ స్నేహమా, సంధ్య మెంగిన సూర్యుణ్ణి చూసి నవ్విన చీకటికి బదులై నిలిచిన నెలవంకల నాకు అనిపించినా కనిపించని నేస్తమా, ఈ వెన్నెల్లో నీకు నేను పంపిస్తున్న నా స్నేహ సందేశం వినాలనే కోరిక, దాంతోపాటు వినే తీరిక ఉన్నాయంటే చెప్పు. మనసుకు నచ్చిన మాటలు మనసుకు చెప్తా, లేదంటే సెల్ కట్ చేస్తా. వద్దు, మీరు కట్ చేయకండి. నాకు అర్జెంట్గా కావాల్సింది మీ మాటలే. అందుకే ఫ్రెండ్స్తో కూడా చెప్పకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను. మీరు చెప్పండి. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు నచ్చిన మనిషి గురించి గంటకు 100 సార్లు ఆలోచిస్తే 48 గంటల తర్వాత వాడే నీకు నచ్చే ప్రమాదం ఉంది అన్నాడు వ్యాలంటైన్. ఓ, ఇన్ఫాక్ట్ ఇవాళ తను నన్నేం హర్ట్ చేయలేదు. నా వల్ల అతనే. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, వాడు కాస్త అతనుగా మారేసరికి కొంచెం నవ్వు వచ్చింది. రేపు అతను వారుగా మారినా ఆశ్చర్యమేం లేదు. నెవర్. నిజానికి వాడి వల్లే మా ప్యూని బాధ పెట్టాను. అందుకే డిస్టర్బ్ అయ్యాను. ఇదిగో మీ కాల్ వచ్చాక రిలాక్స్ అయ్యాను. కానీ ఓ క్వశ్చన్కి మాత్రం నాకు ఆన్సర్ కావాలి. బాధ పెట్టిన మీ ప్యూన్ని ఎలా సంతోష పెట్టాలనేగా. కరెక్ట్. ఎలా? రేపు వెళ్ళి సారీ చెప్పే. ఓకే. ఓకే, శుభరాత్రి. గుడ్ నైట్. నేను ఇచ్చిన పుస్తకం బాగా ఉపయోగపడుతున్నట్టుంది. ఎస్ అంకిల్. ఇన్నాళ్ళు మా ఇద్దరిని ఎనిమిస్గా చూసిన నువ్వు త్వరలోనే లవర్స్గా చూస్తావు. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏ, అంతా ఓకే కదా? అంకుల్ రాగానే ట్రెషర్ హంట్ తో మొదలు పెట్టి టెన్షన్ లో పెట్టి బిల్డప్ తో విషయం చెప్పాలి. ఏం సంగీతారావు? సూపర్. ఎస్. బిల్డింగ్ పైకా? ఎందుకు? ఒకటా మూసుకో లేదా వేసుకో వేసుకో వేసుకో. ముందు నువ్వు మూసుకోరా. ఒకడికి మనం మాట్లాడేది అర్థం కాదు, ఇంకోటి మాట్లాడితే మనకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇంతే. అంకుల్ వస్తున్నారా? ఏ, అంకుల్ వస్తున్నారు, అంత గుర్తుందిగా. నమస్తే. ఎరా సంగీతాలరావు, ఏరి మన బ్యాచ్? ఆగు, ఆలోచించు. మేమెవరో తెలవాలంటే, మమ్మల్ని కలవాలంటే షాప్ నెంబర్ 1కి వచ్చేయి. బొమ్మల్లో వెతకొద్దు, గోడ్రేజ్ గొడుగుల్లో వెతుకు. నీకు ఫ్రీ గిఫ్ట్ దొరుకుతుంది. గ్యాంగ్. షాప్ నెంబర్ 1. గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్, గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్. నీ దారిని పూలతో అలంకరిద్దాం అనుకున్నాం. ఏ పూలైతే నీ కాళ్ళకి నొప్పి కలగదో టెస్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియాలిటీలో న్యాచురాలిటీ అన్నట్టు నీకు జాతీయతా భావం ఎక్కువ కదూ. గ్యాంగ్. జాతీయతా భావం ఎక్కడ కనిపించట్లేదు. నీ కనబడదులే, 3 రంగులు. ఇదిగో జాతీయతా భావం. మేమంతా ఆర్ బ్రదర్స్. నీకు ఎస్ చెప్పాలని చీరల కొట్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చి నీకు ఇష్టమైన తెల్ల రంగు చీర మడతల్లో మమ్మల్ని వెతుకు. గ్యాంగ్. నీకు ఇష్టమైన రంగు చీర ఇదే ఎర్రది. నీకు కాదు, నాకు తెల్ల రంగు. ఇదిగో. మీకు భలే దొరుకుతున్నాయండి. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? అంకుల్, నీకు తెలుసా, ఏ దిల్ మాంగే మోర్. తొందరగా వచ్చే అంకుల్, డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అయిపోతున్నాం. గ్యాంగ్. ఏ దిల్ మాంగే మోర్. ఆహా. ఫ్రిడ్జ్ 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 అని. ఆహా. ఇక చాలే అంకుల్, బాగా అలిసిపోయి ఉంటాం.
మన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి భీకర కోకిల సంగీతాలు రావుని నీ అమెరికన్ కోడ్ భాషలో అడుగు, నీకు కావాల్సింది ఇస్తాడు. ఇందాక నుంచి నీకు తెలిసే ఆడిస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? చూపించు. చూపించరా.